ఇప్పుడు చివరగా మనం మీనరాశి గురించి తెలియజేస్తున్నాను. మీనరాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి వ్యయము మరియు ఖర్చు రెండు కూడా 5-5 అంటే ఇటు ఈ చేత్తో రావడం ఈ చేత్తో పోవడం ఇదే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. అలాగనే ఇక్కడ రాజపూజ్యానికి అంటే దుబారా ఖర్చులు అయితే ఉండవు, కానీ ఆదాయం అనేది ఉండదు, అప్పులు అవుతాయి, కష్టాలు పడాల్సిన పరిస్థితి. తన జన్మరాశిలో మీనరాశిలో శని రాహువులు ఉండడము, అలాగనే ఈ యొక్క రాశికి ఏలినాటి శని మరియు జన్మశని అయినందువల్ల వీరు గత 2023 జనవరి 18వ తారీఖు నుంచి కూడా ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఆరోగ్యపరమైన విషయాల్లో మరియు వారి యొక్క ఆలోచన విధానంలో నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త లేకపోయినచో అనేకమైనటువంటి ఇబ్బందులు సమస్యలలో ఇరుక్కునే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వీరు తప్పనిసరిగా భగవద్ ఆరాధనలో నిమగ్నం అయి ఉండాలి. ఆధ్యాత్మిక భావాలతోటి ధ్యానము మెడిటేషన్ ద్వారాగా వారిని వారు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. వీరికి అనారోగ్యం ప్రబలకుండా ఉండడం కోసం ఆహార నియమాలు పాటించడం లాంటి సాత్విక ఆహారమే తీసుకోవడం లాంటివి కూడా చేయాలి. తప్పనిసరిగా ఈ సంవత్సరం మంచిగా లేదనేది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఆదాయ వ్యయాల కన్నా కూడా వారికి ఎక్కువగా మానసికమైనటువంటి సమస్యలు, ఆరోగ్య భంగాలు, బంధుమిత్రాదులతోటి కూడా గొడవలు ఇట్లాంటివన్నీ ఉండే పరిస్థితి ఉంది. సప్తమ స్థానాధిపతి కూడా నీచ పొంది ఉన్నాడు కాబట్టి బుధుడు అంత మంచిగున్నటువంటి పరిస్థితి అయితే లేదు. కాబట్టి వీరు నవగ్రహ హోమాన్ని చేయించుకోవడం, అలాగనే పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, గణపతి ఆరాధన, అలాగనే జపాలు చేయించుకోవడం, ప్రధానంగా శని రాహువులకి జపాలు చేయించుకోవడం లాంటివి చేసుకోవాలి. తప్పనిసరిగా వీరు ఇటువంటి పాటిస్తూ మంగళవారం శనివారం ఎప్పుడు కూడా నాన్ వెజ్లు ఎగ్లు అలాంటివి తినకుండా ఉండటం, ఆధ్యాత్మిక భావాలతో ఉండటం, దైవ దర్శనం చేసుకోవడం లాంటివి చేయడం వల్ల వీరికి మంచి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ కష్టకాలం నుంచి గడ్డెక్కడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ 12 రాశుల వారు ఈ సంవత్సరం అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు దైవికమైనటువంటి కార్యక్రమాలు, సనాతన ధర్మాన్ని ఆచరించటం ఇట్లాంటివి చేయడం వల్ల, దైవ దర్శనాలు చేసుకోవడం వంటి చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగనే ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరం అందరికీ సకల శుభాలని కలగచేయాలని, సిరి సంపదలు, వస్తు వాహనాదులు అందరికీ కలిగే విధంగా ఆ భగవంతుడు వీరికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.